హల్లెలూయా, స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రములు. ఇప్పుడు వాక్య భాగంలో దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుని యొక్క స్వరము మనం విని బలపడి నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. మహోన్నతుడా యేసయ్యా స్తోత్రం. మీ యొక్క మంచి సమయాన్ని బట్టి స్తోత్రం దేవతండి. పొద్దున్న నుంచి ఇంతవరకు ఆరాధనలో నడిపించిన దాన్ని బట్టి స్తోత్రము. ఇప్పుడు వాక్య భాగంతో మీరు నడిపించండి. మీ మర్మములను తెలుసుకుని నిమిత్తం మమ్మల్ని బలపరచండి. మీకు మహిమ ఘనత ప్రభావం చూస్తూ మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు దేవుని ప్రార్థించి వేడుకున్నాం దేవతండి. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి 13 వరకు చూసుకున్నాం. హల్లెలూయా. యెరెమీయా గ్రంథము 4వ అధ్యాయము యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి 13 వరకు. 4వ వచనం. యాకోబు ఇంటివారులారా, ఇజ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. ఏమంటున్నాడు దేవుడు? యాకోబు ఇంటివారులారా, ఇజ్రాయేలు ఇంటివారులారా, మీరు యెహోవా మాట వినండి అని చెప్తున్నాడు. విశ్వానికంతటికి మహారాజు ఎవరు? యెహోవా. తన ప్రజలు తన మాట వినాలని ఆయన ఆజ్ఞాపించే దాంట్లో ఆయనకి హక్కు ఉంది కదా. తన బిడ్డలను తన మాట వినాలని చెప్పే దాంట్లో ఏం తప్పు లేదు. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలైతే, యెహోవా యొక్క బిడ్డలైతే ఆయన మాటకు లోబడాలి. ఆయన చెప్పిన ఒక మాటని వినే బాధ్యత మనకు ఉంది. యెహోవా ఇలాగ సెలవుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి అన్నాడు. ఎందువలన? మీ పితరులు అంటే మీ యొక్క తాత ముత్తాతలు ఏం చేశారు? నా నుండి తొలగిపోయినారు. నాలో ఏం తప్పు ఉందని వాళ్ళు తొలగిపోయినారు అని అడుగుతున్నాడు మనల్ని. హల్లెలూయా. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అంటే ఎలా సెలవిస్తున్నాడు? ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో మీరు అనగా. ఏమంటున్నాడు? అరణ్యములో యెహోవా ఎక్కడున్నాడు అని అడుగుగా, ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకరము కలిగి ఎవరును సంచారమైనను నివాసము చేయని స్థలములలో దేశములో మిమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఎక్కడ ఉన్నాడని అడుగుటలేదు. దేవుణ్ణి మర్చిపోయారని అర్థం. దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని మర్చిపోయినారు. ఆయన ఏ విషయమైతే పదే పదే వారిని హెచ్చరించాడో దానిలోనే వారు కాలు చేరారు. జనాలు ఏం చేశారు? నా యొద్దకు రండి, నన్ను ఆశ్రయించండి అని దేవుడు ఎప్పుడు పదే పదే జనాల్ని పిలుస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఆ యొక్క పిలుపునే వాళ్ళు మర్చిపోయి దిగజారి పోతూనే వచ్చారు. ఇప్పుడు దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును నాశనము చేసితిరి అంటున్నాడు. నేనేం చేశాను? మీకైతే తినడానికి తిండి లేదు, మంచి ఇల్లు లేదు, మంచి జీవితము లేదు, మంచి బట్టలు లేవు. మిమ్మల్ని ఎక్కడి నుంచి ఫలములు శ్రేష్టమైన ఫలములను దొరుకు దేశానికి మిమ్మల్ని నడిపిస్తే మీరు నా దేశంలో ప్రవేశించి అపవిత్రపరిచి నా స్థానమును హేయమైనదిగా చేసిరి. హల్లెలూయా. మరి ఇంకా
ఇంకొక వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మోపదేశకులు నన్ను ఎరగరు. ఏలికులు నా మీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరిట ప్రవచనములు చెప్పుదురు. నిష్ప్రయోజమైన వాటిని అనుసరించుదురు. నేనేం చేశాను? మిమ్మల్ని మంచి ఫలములు తిన్నట్టు, దాని ఫలములు శ్రేష్ఠ పదార్థములు తిన్నట్లు నేను ఫలవంతమైన దేశంలో మిమ్మల్ని నడిపించగా మీరేం చేశారు? నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్యమును నా ఆస్తినంతా ఏం చేశారు? మీరు హాయమైనదిగా చేసితిరి, పనికిరానిదిగా చేసితిరి. మరియు యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడుగుదురు. యాజకులు అంటే సేవ చేసేవాళ్ళే. ధర్మోపదేశకులు కూడా నేనెవరని వాళ్ళకి తెలియదు. ఏలికులు అంటే పరిపాలన చేసేవారు కూడా నా మీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనములు చేసేదురు. అంటే బయలు దేవతలు తరపున వారు ప్రవచనాలు చేస్తారు, కానీ నిజమైన దేవుని గురించి చెప్పరు. నిష్ప్రయోజమైన వాటిని అనుసరించుదురు. ఇజ్రాయేలు నాయకులంతా యూజులు, పాలకులు, ప్రవక్తలు అంతా పూర్తిగా తప్పిపోయారు. యూదులు, పరిపాలన చేసేవాళ్ళు, పాలకులు, ప్రవక్తలు ప్రతి ఒక్కరూ దారి తప్పిపోయి దేవుని ధర్మశాస్త్రము ఎరిగిన వారు దేవుణ్ణి గుర్తించుకోలేదు. ఇంత వీరు తెలియని వాళ్ళంతే కాదు, వీరికి ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం ఎరిగి ఉండి దేవుణ్ణి గుర్తించలేదు. దేవుని పక్షంగా పరిపాలించేందుకు ఆయన నియమించిన వారు కూడా ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేశారు. దేవుని మూలంగా పలకవలసిన పలుకులు పలకక బయలుదేవుడి పేరున వారు పలుకులు పలికారు. బయలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుడు తనను మర్చిపోయారని ఒక బాధని వ్యక్తం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే మనపై నేరో ఆరోపణ చేస్తే మనం ఎలా నిలవగలము? దేవుడే మనపైన నేర ఆరోపణ చేస్తే మనం నిలవలేము. కాబట్టి దేవుని యొక్క పక్షాన మనం తిరుగుబాటు చేయకూడదు. కీర్తియుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకునుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? తూర్పున, కేదారు అంటే తూర్పు దేశానికి వెళ్ళి కానీ, పశ్చిమాన కిత్తి అంటే పశ్చిమ దేశములకు వెళ్ళి కానీ ఉన్న ఏ దేశ ప్రవర్తించినంత అసహ్యకరమైన విపరీతమైనటువంటి రీతిలో మీరు ఇజ్రాయేలు వారు ప్రవర్తించారు కదా. తూర్పు దేశంలోనూ ఇలా ప్రవర్తించలేదు, పశ్చిమ దేశంలోనూ ఇలా ప్రవర్తించలేదు. కానీ నా దేశములో ఉన్నటువంటి మీరు ఇజ్రాయేలు దేశస్థులు, ఇజ్రాయేలు వారు ప్రవర్తించిన విధానము ఆ జాతుల దేవుళ్లకు ఉనికి అంటూ లేదు. అయినప్పటికీ వారు దేవుళ్ళ పట్ల విశ్వసనీయత చూపారు. నిజమైన దేవుని పట్ల విశ్వాసం చూపకుండా వేరే ప్రక్క విశ్వాసం చూపారు. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనునా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికి తమ మహిమను మార్చుకొనిరి. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనునా? అయినను నా ప్రజలు ప్రయోజనం లేని వాటిపై తమ మహిమను మార్చుకొనిరి. అంటే ఏమంటున్నాడు?
మార్పు కొన్నారా? మనుషులందరి ఎదుట బైబిల్ 2 మార్గాలను ఉంచుతున్నది. శాశ్వతమైన ఒకటి వచ్చి శాశ్వత మహిమ గల దేవుణ్ణి సేవించడం, ఒకటి అసలు దేవుళ్ళే కాని దేవుళ్ళను సేవించడం, 2. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఎన్నుకోవాలి. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైబుమ్ము, ఇదే యెహోవాకు. ఆకాశం కూడా ఇశ్రాయేలు వారి పాపం చూస్తే బహుశాశ్చర్యాలతో వణికిపోయేంతటా నీచమైన పాపం వారిది. ఆకాశం కూడా ఇశ్రాయేలు వారిని చూస్తే వారి పాపం వచ్చి వణికిపోయేంత నీచమైన పాపం అని దేవుడు అంటున్నాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలములు గల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇది ఇట్లా మూడు వేసుకోండి. హల్లెలూయా. మరియు 2 పాపాలు మానవాళ్ళంతా సామాన్యంగా చేసే శాశ్వతమైన అసంతృప్తి ఇచ్చే శాశ్వతమైన దేవుని వదిలేసి అసంతృప్తి ఇచ్చే జీవజలం దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఓకే, 2 రకాల పాపాలు మానవాళ్ళంతా సామాన్యంగా చేసేవి. శాశ్వత సంతృప్తినిచ్చే జీవజలం గల దేవుణ్ణి దగ్గర మాత్రం మనము 2 రకాల పాపాలు మానవాళి అంతా సామాన్యం చేసేవని చెప్తున్నాము. శాశ్వత సంతృప్తి ఇచ్చే జీవజలం దేవుని దగ్గర మాత్రము ఉంది. కానీ ఆయన నుండి తొలగిపోయి తమ సంతృప్తి కోసం వేరే దారులు వెతుక్కోవడం దుర్మార్గతనం, అవివేకం అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? శాశ్వత సంతృప్తినిచ్చే జలం దేవుని దగ్గర మాత్రమే ఉంది. కానీ వీళ్ళేం చేశారు? ఆయన నుండి తొలగిపోయి తమ సంతృప్తి కోసం వేరే దారులు వెతుక్కోవడం చేశారు. ఇది అవివేకం, తెలివిలేనితనం, దుర్మార్గం. మరియు ఈ కీర్తనల గ్రంథం 81లో చూస్తే మనకు బలమై ఉన్న దేవుణ్ణి ఆనందగానం చేయుడి, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. దేవునికి అన్నిట్లో ప్రథమ స్థానం ఇవ్వడం వలన ఆయన సంకల్పానుసారంగా మనం జీవించడం వల్ల కలిగే ప్రతిఫలమే ఆనందం. హల్లెలూయా. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి అంటే దేవునికి అన్నిట్లో ప్రథమ స్థానం ఇవ్వడం వలన ఆయన సంకల్పానుసారంగా జీవించడం వలన కలిగే ప్రతిఫలమే ఆనందం. జాతీయ ఉత్సవ సమయాలలో ఒకదానిలో లేవి 23 అధ్యాయములు దేవుని ప్రజల ఆనందం. ఈ కీర్తన ముఖ్యాంశం ఇది. ఏ పండుగలో ఖచ్చితంగా తెలుసుకునే అవసరం పెద్దగా లేదు. దేవునిలో ఆనందం వచ్చి పెద్ద ఆనందం. ఈ పండుగలు పబ్బులు వస్తే కూడా
జనాలు ఉప్పొంగిపోతుంటారు. పండగ వచ్చింది 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 అని ఆనందం ఆనందం అని. హల్లెలూయా. కానీ ఆ పండగల్లో కూడా లేని ఆనందము దేవునిలో ఉంది. హల్లెలూయా. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించాను, నేను దేవుడని తెలుసు కదా. మీరేం చేయాలి? ఇప్పుడు మీ నోరు బాగా తెరవండి, మీ నోరు నేను బాగా నింపెదను. అంటే ఆయన నోరు తెరవడం అంటే ఏంటి? దేవుని ఎదుట నోరు తెరవడం, ప్రార్థన చేయాలా. హల్లెలూయా. తమకు ఆయన దగ్గర రానిమ్మని, నీ బాగోగులు చూడాలని మనుషులు దేవుని ప్రార్థన చేయడం కాదు, దేవుడే మనుషులను బతిమాలవలసి వస్తున్నది ఇక్కడ. హల్లెలూయా. దేవుడైన మనం ప్రార్థన చేయాలి. ఆయన మీరు ప్రార్థన చేయండి, నోరు తెరవండి, మనల్ని బతిమాలుతున్నాడు. ప్రార్థించండి అని అస్తమానం వారికి ఆయనే గుర్తు చేస్తుండాలి. ఏం చేసి ప్రార్థన చేయండి చేయండి అని ఇప్పుడు ఆయనే గుర్తు చేస్తూ ఉండొచ్చు. ఓకే, ప్రార్థన చేయండి అస్తమానం వారికి ఆయనే గుర్తు చేస్తూ ఉండుండొచ్చు. తమను ప్రార్థన చేయనిమ్మని మనుషులు దేవుణ్ణి బ్రతిమాలడం లేదు. దేవుని దీవెనలను మనిషి ఆశించిన దానికంటే మరింత ఆతృతతో వారికి దీవించాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాలని చూస్తున్నాడు. తన ప్రజలకు శ్రేష్టమైన వస్తువును సమృద్ధిగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నోరు అంటే ఇక్కడ మొత్తంగా మనిషి అని అర్థం. హల్లెలూయా. మనకు అవసరమైనవన్నీ అంటే శరీర సంబంధమైనవి, ఆధ్యాత్మికమైనవి దేవుడు ఇస్తాడు. మనకు మనస్సులను, హృదయాలను, జీవితాలను ఆయన పూర్తిగా తెరవడం మన బాధ్యత. మనము మనస్సును తెరవాలి, మరి హృదయాలను తెరవాలి, మరి మన జీవితాన్ని కూడా తెరవాలి. ఆయన పూర్తిగా తెరవడము మన యొక్క బాధ్యత. 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయినను నా ప్రజలు ఏం చేస్తారు? నా మాట ఆలకించలేదు, నా మాట వినకపోయిరి. ఇశ్రాయేలు చరిత్ర అధిక భాగంలో వారి పాపం విచారకరమైన పరిస్థితిలో ఉంది. ఇదే దేవుడి యొక్క హెచ్చరిక వాళ్ళకి. కాబట్టి వారు తమ స్వీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అంటే చాలా భయంకరమైన శిక్షే కానీ చాలా న్యాయమైనది. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన స్వీయ ఆలోచనను బట్టి నడుచుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కాఠిన్యానికి నేను అప్పగించి తిని. హల్లెలూయా. దేవుని మాటలు వినడానికి నిరాకరించిన వ్యక్తి లేక ప్రజ గొప్ప ప్రమాదంలో ఉన్నారు. దేవుని యొక్క మాటలు వినలేదంటే వాడికి పెద్ద ప్రమాదమే ఉందని దీన్ని బట్టి మనం తెలుసుకో. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అయ్యో నా ప్రజలు నా మాట వినలేదు, అయ్యో నా ప్రజలు నా మార్గములో అనుసరించి నడవలేదే. వాళ్ళు నడిస్తే ఎంత మేలు, వాళ్ళు నా మాట వింటే ఎంత మేలు అని చెప్పేసి దేవుడు తన యొక్క హృదయంలో ఉంటే వేదనను వ్యక్తపరుస్తున్నాడు. తన ప్రజలు తమకు విధేయులైతే వారికి నేనేమని ఇస్తాను. దేవుడు మాట ఇచ్చిన దీవెనలో ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. త్వరలో అనే మాట మనం చూస్తే తన ప్రజలను దీవించడము న్యాయం.
సమంజసం. అయితే దేవుడు అలా చేసేందుకు పడే ఆతృత ఇది చూసి చాలా వరకు చూసిస్తూ ఉంది. హల్లెలూయా. అయ్యో అంటున్నాడు అంటే ఆయన యొక్క ఆతృత. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. వాళ్ళు లోబడితేనే మన శత్రువులు కూడా అనగదొక్కుతాడంట. వారి విరోధులను అంటే మన విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. యెహోవాను ద్వేషించు వారు ఏం చేస్తారు? యెహోవాను ప్రేమించే వారికి లొంగుతారు. యెహోవాను ద్వేషించే వారు ఏమవుతారు? నాశనం అవుతారు. యెహోవాని ప్రేమించేవారు ఏమవుతారు? శాశ్వతంగా జీవిస్తారని దీని వాక్యం. హల్లెలూయా. అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెలో నిన్ను తృప్తిపరచెదను. శ్రేష్టమైన గోధుమలు అంటే మంచి చపాతీలు చేసుకొని తినచ్చు. మంచి గోధుమలు ఇస్తాడు దేవుడు, చపాతీలు చేసుకొని తినచ్చు. నేను వారిని పోషించుదును, కొండ తేనె నిన్ను తృప్తిపరచును. కొండ తేనె ఎంతో రుచిగా ఉంటుంది. కొండ ప్రాంతంలో తేనె పెద్దగా కట్టి తేనెగులు దానికి మంచి తేనెను, శ్రేష్టమైనటువంటి తేనెను, కల్మషం లేని తేనెను తెచ్చి, స్వచ్ఛమైన తేనెను తెచ్చి నింపుతాయి కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అలాంటి రుచిగల తేనె మీరు తిందురు. హల్లెలూయా. మరియు సామెతలు 25:6-7 వచనాలు చూద్దాం. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. రాజు ఎదుట డంబం చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. కొంత రాజు ఎదుట డంబం చూపించి ఆయన యొక్క నీ కన్నులు చూచిన ప్రతి ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే అక్కడి ఎక్కి రమ్మని అతను నీతో చెప్పుట నీకు మేలు కదా. ఇదంటే మనం తగ్గించుకోవాలని అర్థం. డంబం ఉండకూడదు, గొప్పగా మనం ప్రవర్తించకూడదు అని అర్థం. నీ ఊరికి రాజు ఎదురు డంబము చూపకము, గొప్పవారిని చోట నిలువకము. గొప్ప స్థానాలను వెతుక్కోవడము అలాంటి ప్రయత్నాలు నువ్వు తను చేయొద్దు. జనాలు నీకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలి అని దీని అర్థం. నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే అక్కడ ఎక్కి రమ్మని అతన్ని చెప్పుట మేలుకరం కదా. ఎప్పుడైతే మీరు ఇక్కడ పెళ్ళికి ఎక్కడైనా వెళ్ళారంటే అక్కడ మీరు పిలువబడినప్పుడు పెద్ద మంచి విలువైన స్థానంలో కూర్చోవడము చేయకూడదు. తక్కువ స్థానంలో ఒక కుర్చీలోనో కూర్చునేకి ప్రయత్నించాలి. ఒకవేళ మనకంటే విలువైన వాడు వచ్చినాడంటే వాడు ఈ సీట్ని ఆయనకి ఇచ్చేసి నువ్వు ఇక్కడ కూర్చోవని కింది స్థానానికి మనం పంపిస్తే అవమానం కదా. అదే కింది స్థానంలో నువ్వు కూర్చుంటే అతనే పిలిచి అయ్యా నువ్వు రా ఈ స్థానంలో కూర్చొని పిలిచి మనం కూర్చోబెడితే అది ఎంత మర్యాద అని చెప్తున్నారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-8 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండని, ఎప్పుడు మంచి సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఆతిథ్యము చేయటం మరొకటి. దాని వలన కొందరు ఎరుగుకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అంటే కొత్త వారికి అంటే అతిథులకు ఆతిథ్యం చేయడం మరొకటి అంటాడు. తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఎవరు తెలుసా? అబ్రహాము దేవదూతలు దేవుడే ఆడొచ్చినప్పుడు అతను వచ్చి పిలిచి రండి మీకు ఆహారం సిద్ధం చేస్తాను, దూడని నేను సిద్ధం చేస్తానని చెప్పేసి కూర్చోబెట్టి ఆహారం ఇస్తాడు. అప్పుడు అబ్రహాముకు దొరికింది ఏంది? ఆయనకి ఆశీర్వాదములు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆశీర్వాదం ఎట్లాంటి చిన్న ఆశీర్వాదం కాదు. ఆయనకి సంతానం లేకుండా ఉండే సంతానము, అది ఒక సంతానము కాదు, ఈ దేశమంతటి కూడా ఆయన సంతానమగునట్లు ఆయనకి ఆశీర్వాదము దొరికను. ఇప్పుడు మనమందరూ కూడా ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. కానీ ఈ ఆశీర్వాదం పొందడానికి అబ్రహాంకి
తెలిసి చేశాడా? లేదు, ఆయన తెలికియే చేశాడు. హల్లెలూయా. మనము ఆతిథ్యం చేయడము చాలా ముఖ్యము. దేవదూతలు కొన్నిసార్లు మానవ రూపంలో కనిపిస్తారు, మనుషుల్లాగా కనిపిస్తారు. మనం కొత్త వారికి అతిథి మర్యాదలు చేసినప్పుడే బహుశా దేవదూతలలో ఎవరైనా మన ఇంటికి రప్పించుకునే అవకాశం కలుగుతుందేమో అని ఈ మాట. హల్లెలూయా. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనిడి. హల్లెలూయా. ఇలాగా జ్ఞాపకం చేసుకొనిడి అని చెప్తున్న మాట అన్నమాట. హల్లెలూయా, స్తోత్రం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరియు ఇతరుల స్థానంలో అనుభవంలో ఊహించుకొని మనల్ని మనం ఊహించుకొని దయ చూపడానికి మనల్ని మనం సమర్పించుకొని సహాయం చేసే పని ఇది. హల్లెలూయా. ఆ కష్టం నాకుంటే ఎలా ఉన్ను అని చెప్పేసి ఊహించుకొని ఆ కష్టంలో ఉన్న వారిని మనం ఆదుకుంటే అప్పుడు అది వారి యొక్క కష్టాన్ని మనం తీసుకొని వారికి సహాయం చేసినట్టు అనిపిస్తుంది. వివాహము అన్ని విషయముల్లోనూ ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మానవీయం. క్రైస్తవులు వివాహాన్ని గౌరవించాలి, ఎందుకంటే దాన్ని నియమించినది దేవుడే. కానీ దాన్ని గౌరవించిన వారికి వ్యభిచారము చేయువారికి తీర్పు తప్పకుండా కలుగును. హల్లెలూయా. ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తిపడి ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. మీరు ధనవంతులు కావాలని చెప్పేసి ఒక ధనాపేక్ష కలిగి ఉండద్దు. మిమ్మల్ని ఎప్పుడూ విడవను, ఎన్నడూ ఎడబాయను అని చెప్పాడు కదా. కాబట్టి మీరు ఎందుకు దాన్ని సంపాదించుకున్నట్టుకు బహు ప్రయాసపడుతున్నారు అని దేవుడు అంటున్నాడు. దానికంటే ఎక్కువైనది ఉంది కదా, అది దేవుని రాజ్యమును వెతుకుట. దాన్ని వెతకకుండా మీరు ధనంని ఆర్జించుకున్నట్టుకుని ప్రయాసపడము ఎంత తప్పు. తృప్తిపడుచు డబ్బు మీద వ్యామోహం ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక కదా. తృప్తి పడుతూ ఉన్న దాంట్లో సర్దుకోవాలి. లోకములోనే సిరి సంపదల కంటే మనతో దేవుడు ఉండడమే ఎంత మేలు. లోకములోని సంపద కంటే మనతో దేవుడే ఉంటే ఎంత మేలు కదా. ఆయన మనతో ఉంటే మనకు అవసరమైన వాటిని అన్నిటినీ ఇస్తాడు కదా. హల్లెలూయా. ఆయన మనలో ఉండడం ద్వారా అన్ని విషయాల్లోనూ తృప్తి ఉండడము మనం నేర్చుకోగలుగుతాం కదా. మరి విశ్వాసులు పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టడా? హల్లెలూయా. ఎన్నడూ వదిలిపెట్టనని ఆయన అన్నాడంటే ఎన్నడూ వదిలిపెట్టడన్న మాటే. హల్లెలూయా. ఎన్నడూ వదిలిపెట్టనని ఎప్పుడు వదిలిపెట్టడనే దాని యొక్క మాట. అలాగని వారు పాపం చేసినా సరే పర్వాలేదు అన్నట్టు కాదు. అందుకు వ్యతిరేకంగా వారు పవిత్రులుగా ఉండేందుకు వారికి స్వేచ్ఛ ఉంది. హల్లెలూయా. అలాంటి పాపం చేస్తే కూడా దేవుడు విడిచిపెట్టడని కాదు.
కానీ శ్రేష్టమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవిస్తూ ధనాపేక్షకుంటే ఇచ్చే ధనానికి ఇచ్చే విలువ కంటే దేవుని యొక్క రక్షణకు, దేవుని యొక్క రాజ్యానికి ఇచ్చే విలువ మనలో ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. దీని అర్థం. అయితే విశ్వాసులు ఆయన్ను పూర్తిగా వదిలిపెట్టలేరా? అలా వదిలిపెట్టరు. వారు అందుకు అసలు ప్రయత్నించరు. అది దాదాపు అసాధ్యము అనిపిస్తుంది. ఇదే వంటి వ్యాఖ్యానంలో ఇక్కడ ఏమంటే చెప్తుందంటే, వారు ఆయన మనలో ఉండడం ద్వారా మనం విషయాన్ని చెప్తున్నాం. మరి విశ్వాసులు పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టడా? ఎన్నడూ వదిలిపెట్టనని ఆయన అన్నాడంటే ఎన్నడూ వదిలిపెట్టడా అన్నమాట అని డౌట్ వస్తుంది. పాపం చేస్తే ఆయన వచ్చి క్షమించుడు, పాపం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. దానికి శిక్ష ఉంటుంది. పాపం చేస్తే ఆయనకి శిక్ష ఇచ్చి కొట్టి మళ్ళా మనము మారు మనసు పొందిన తర్వాత మళ్ళా దగ్గరికి తీసుకుంటాడు. హల్లెలూయా. మారు మనసు పొందలేదంటే వదిలేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో గొప్పగా చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. మనుషులు ఇంతవరకు వారికి చాలా హాని చేశారు. అయితే మనుషుల కంటే భయానికి వారు బ్రతుకుతో తావు ఉండకూడదు. హల్లెలూయా. ఏమంటారు? మనుషులు ఇంతవరకు వారికి చాలా హాని చేశారు. అయితే మనుషులంటే భయానికి వారి బ్రతుకులో తావు ఉండకూడదు. మనుషులు చేయవలసినదంతా క్షణికమే. దేవుడు గనక వారితో ఉంటే ధన్యకరమైన అనంత యుగాలు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అంటే మనం పోల్చి చూడాలి. దేవుడితో ఉంటే మనుషులు చేసే ఒక అపాయమైనటువంటి కార్యాలు కూడా మనకు తప్పిపోయేలాగా మనం తప్పించుకునే విధంగా మనల్ని దేవుడు నడిపిస్తాడని దీని అర్థం. హల్లెలూయా. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నీకెవరైతే దేవుళ్ళు నడిపించారో, మిమ్మల్ని ఎవరు వాక్యముతో బోధించి నడిపించారో వాళ్ళ యొక్క ప్రవర్తనను కూడా మీరు శ్రద్ధగా గమనించి వారి విశ్వాసము ఎంత ఉందో అలాగా మీ విశ్వాసం ఉండాలి. వారికంటే ఎక్కువగా మీరు విశ్వాసాన్ని పెంచుకోవాలని దీని అర్థం. నాయకులు దేవుని వాక్కు చెప్పి అంటే భూతకాలంలో గడిచిన కాలంలో మాట్లాడుతూ నాయకులు ఇప్పుడు వారితో లేరన్నట్టు సూచిస్తున్నాడు రచయిత. మొదటగా వారికి శుభవార్త ప్రకటించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు రాశాడను ఈ మాటలైతే ఈ విధంగా రాశాడన్నమాట. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు యేసయ్య. కాబట్టి నాయకులుగా ఉన్న మనుషులు ఉంటారు, పోతారు. కానీ క్రీస్తు మాత్రం ఎప్పుడూ ఒకటే. ఆయన పరిచర్య ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆయన స్వభావంలో కానీ తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధలో కానీ ఏ మార్పు కలగదు. హల్లెలూయా. కాబట్టి ఆయన ద్వారా చేసే యూజుల పాత వడింపుకలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు విశ్వాసులంతా
కొత్త ఒడంబడికలో ఉన్నటువంటి యూజులు అన్నమాట అని దీన్ని మనం తెలుసుకోవాలి. వారి యొక్క అర్పణలు బలిపీఠం కోసమైన జంతువులను కానీ ఇతర పదార్థాలని కాదు, అంతకన్నా శ్రేష్టమైనది స్తుతి, ఆరాధన, దేవుని మహిమపరచడము అనేటివి ముఖ్యమైనవి. హల్లెలూయా. 16వ వాక్యం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సహాయం చేసేది. ఉపకారం అంటే సహాయం చేసేదన్నమాట. మరియు దాన ధర్మములు చేసేదన్నమాట. వాటిని మర్చిపోకూడదు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అలా అని ఉపకారము మరియు దాన ధర్మాలు చేసి దేవుడిని మనము వదిలేయడం కాదు. వీటితో పాటు దేవునికి ముఖ్యమైన పాత్ర ఉంది. దేవుడిని మనతో కూడా నడిపించే విధంగా మనతో ఉంచుకోవాలి. ఉపకారాలు కొత్త ఒడంబడిక యూజులు పరిచర్యలో చాలా ముఖ్యమైనవి. ఇవి దాన ధర్మాలు కూడా చాలా ముఖ్యమైనవి. హల్లెలూయా. లూకాసు వార్త, చివరిగా మనం లూకాసు వార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 1వ వచనము 7 నుంచి 14 చూసుకుందాం. 1. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులతో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, విశ్రాంతి దినం ఏం చేశాడు యేసయ్య? విశ్రాంతి దినం ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకరి ఇంటికి వెళ్ళగా ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడో అని చెప్పేసి ఒక గుంపు ఆయన్ని కనిపెడుతూనే ఉంది. అప్పుడు ఏం చేసి, విశ్రాంతి దినం అంటే మనము ఆరాధన చేస్తున్నటువంటి దినము. పరిసయ్యులు జరిగిన విషయాన్ని బట్టి వారంతా యేసును జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నారన్నమాట. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. పిలువబడిన వారు భోజన పంక్తిలో మంచి స్థానాలు కూర్చున్నారు. వాళ్ళని గురించి, ఏర్పరచుకున్న వారిని గురించి చూస్తూ ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనానో పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఇంతకుముందు మాట్లాడాము కదా అది. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటున కూర్చుండు సాగుదు. హల్లెలూయా. మరియు 10వ వచనం, అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు. అప్పుడు అతను నీతో కూడా కూర్చుండును. హల్లెలూయా. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. పై సంగతిలో చెప్పినటువంటి వాటిలో ఆధ్యాత్మిక పాఠం ఉంది. మరి యేసు ప్రభువు చెప్తున్నాడు, నేరుగానే చెప్తున్నాడు, మనుషులను దిగదార్చేది, హెచ్చించేది దేవుడే. హల్లెలూయా. వారి గుణశీలాలు, ఘనతత్వం ఆధారంగా చేసుకొని ఆయన అలా చేస్తాడు. ఎక్కించాలంటే ఎక్కిస్తాడు, తగ్గించాలంటే తగ్గించేస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా హెచ్చించే వాళ్ళుగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లైనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. నువ్వు ఒక విందు చేస్తున్నావు, ఏం చేస్తా? సామాన్యంగా విందు చేసినప్పుడు, పండగ చేసినప్పుడు ఏం చేస్తామంటే
వాళ్ళకు అయిన పోయిన వాళ్ళని పిలుస్తారు, స్నేహితులను పిలుస్తారు, బంధువులను పిలుస్తారు, మంచి పదవిలో ఉండేవాని గౌరవమైన వాళ్ళని పిలుస్తారు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంట? పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు, అలాంటి వాళ్ళని పిలిస్తే నువ్వు పెట్టినట్టు ఒకరోజు నారు నిన్ను పిలిచి విందు పెట్టేస్తారు. పిలుతురు, మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. కాబట్టి అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గ్రుట్టి వాండ్రను పిలువుము. అప్పుడు వారు ఉపచారం చేసి ప్రతి ఉపచారం చేసేదానికి వారికి దొరకదు కనుక నీ యొక్క ఉపచారము లెక్కింపబడును. హల్లెలూయా. కాబట్టి మనం అనుసరించవలసిన మంచి సూత్రాన్ని యేసు ఇక్కడ చెప్తున్నాడు. అయితే దీన్ని పాటించేది ఎవరు? దేవుడు మాత్రం చెప్పుకోవాలా. పాటించేది మనం ఎవరు పాటించేది లేదు. ఎక్కువ మందికి దీన్ని వినడమే ఇష్టం, కానీ ఆచరించడం చాలా కష్టం. ఎంత బాగా చెప్తున్నావు అని చెప్పేసి వింటారు. చాలా బాగా చెప్పిరావయ్యా అని చెప్పేసి వింటారు. కానీ దాన్ని పాటించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా ఎలా చేసేదప్ప అని వాళ్ళు కష్టపడతారు చేసేకి. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడగుదవు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులంటే ఎప్పుడు? మనము లేచేటప్పుడు, మనము లేవబడినప్పుడు మనము ప్రత్యుపకారము పొందుదుమని, ప్రతిఫలం కలుగుతుందని, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మనకు సేవ ఎవరిస్తారు? దేవుడే ప్రతిఫలం ఇస్తాడని చెప్పి. హల్లెలూయా, స్తోత్రములు. మనము ఎంతవరకు దేవుడు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రము. లేచి నిలబడదాము. మనము దేవుడే మనకు ప్రతిఫలం ఇచ్చే విధంగా మనము ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మనము నిలుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడే యేసయ్యా స్తోత్రం. ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు మీరు వాక్య భాగముతో ఎంతో మర్మాలతో మమ్మల్ని జ్ఞాపకము చేసి నడిపించిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. మీరు ప్రతిఫలం ఇచ్చే విధముగా మేము నడుచుకొని మొత్తం మమ్మల్ని సిద్ధపరచండి. దానికి తగినంత స్తోమత కూడా మాకు కలిగిచేయండి. హల్లెలూయా, స్తోత్రం. మా హృదయములను ఘనమైన కార్యములు చేయడానికి సిద్ధం చేయండి. హల్లెలూయా, స్తోత్రం. మీకు మహిమ, ఘనత, ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తుని మనం ప్రార్థించి వేడుకున్నాం దేవ తండ్రి. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సంస్మాన పరిశుద్ధామను సన్నిధించుము. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలు దేని తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికిప్పుడు సదాకాలం మనందరితో నిలిచి ఉండును గాక. ఆమేన్. వందనాలు.